అది వించుక్కడ అంట. అది అల్టిమేట్గా ఉంది. ఆ స్పాట్ కానీ ఆ వ్యూ కానీ సూపర్. నేను స్టార్టింగ్ ఏంటంటే ఆ పాయింట్ నుంచి అలా వచ్చి అటు వెళ్ళి అలా తిరిగి వచ్చి ఇటు అలాగొచ్చి ఇలా వచ్చా. మళ్ళీ మున్షి లేక్ పక్క నుంచి ఇటులా వచ్చా. ఇక్కడ నుంచి అదిరిపోయింది. టూ మచ్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. फोन पे चालू है ना? फोन पे चालू है ना? क्या? फोन पे हाँ चालू हाँ फुल टैंक भरा. ऑनलाइन टैंक फुल भरा. स्लो स्लो चल चल बस 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 करो. 949 8.67 లీటర్స్ 949 106 రూపీస్ ఎంతో ఉంది. లోహాగఢ్ అయితే 33 కిలోమీటర్స్ ఉన్నది. ఇకపై ఈరోజు రేపు ఇంకా పెట్రోల్ స్టాప్లు ఉండవు. వై బికాస్ ఈ నెక్స్ట్ తిరగబోయే ఒక సుమారు 6 ప్లేసెస్ దగ్గర దగ్గర పక్కనే ఆ కొండ అవతల నుంచి వచ్చి ఇది ఎలా ముల్సి లేక అవతలంతా తిరిగి మళ్ళీ ఇలాగా ఇటు వెళ్తున్నాం. అలా శిఖరం ఉంది చూసారా, అది మనం ఫస్ట్ టైం చూసిన మనగావ్ నుంచి వచ్చినప్పుడు చూసిన శిఖరం అది. ఇక్కడి నుంచి అదిరిపోయింది. టూ మచ్గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఎంత ఉందరా బాబు ఇది లేక్. రోడ్డు చూడండి సూపర్ స్టీప్. బ్రేక్లు కానీ ఫెయిల్ అయితే కానీ ఇంకంతే జమ్మని ఎక్కడికో వేసి సమ్ పవన డ్యామ్ అనుకుంటాను. డ్యామ్ పక్క నుంచే లోహాగఢ్ అయితే 13 ఉన్నదే. అక్కడ నేను ఏదో పెద్ద కొండ చూసాను, అది కానేమో. ఈ ట్రిప్కి నాకు 3000 km డన్. ఈ సీజన్ 9లోని 3000 km కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ ముల్సి ఘాట్ లోహాగఢ్కి వెళ్తున్న రూట్లో. ఐ థింక్ అదే లోహాగఢ్ అనుకుంటా. ఆ కొండ వెనకాతలు ఉన్నది. ఇటువైపు అయితే రిసార్ట్స్ బొచ్చుడు ఉన్నాయి పెద్ద పెద్దవే. కోర్స్ ఇట్స్ లోనావాలాలో ఉన్నట్లే మనం ఇంకా. ఐ బిలీవ్ అదే ఆ రైట్ సైడ్ ఉన్న కొండే లోహాగఢ్ ఫోర్ట్ అయి ఉంటుంది. లోహాగఢ్లోకి ఎంట్రీ. లెఫ్ట్కి వెళ్ళిపోతే లోనావాలా అండ్ రైట్ ఇట్స్ లోహాగఢ్. లోహాగఢ్కి చిన్న డీటూర్. సంథింగ్ అరౌండ్ 300 స్టెప్స్ ఉంటాయంట లోహాగఢ్కి వెళ్ళడానికి. ఐ థింక్ ఇప్పుడు టైం అయితే 2 అయింది. ఒకవేళ ట్రెక్ కానీ ఆ స్టెప్స్ ఎక్కడం కానీ స్టార్ట్ చేస్తే మేబీ 1-2 hours 3 hours పట్టచ్చు ఆ ఫోర్ట్ చూసుకోవడానికి అప్రాక్సిమేట్గా నేను అనుకోవడం. ఇన్ దట్ పాయింట్ ఇక్కడ నుంచి లోనావాలా 10 km. లోనావాలా వెళ్ళిపోయి లోనావాలాలో రూమ్ తీసుకొని ఈ రోజుకి రేపటికి కూడా రూమ్ తీసుకుంటాను. వై బికాస్ లోనావాలా చుట్టుపక్కలే ఈ ప్లేసెస్ ఉన్నాయి. లోహాగఢ్ ఫోర్ట్ అయిపోద్ది అనుకోండి ఈరోజు. రేపు విసాపూర్, బాజా కేవ్స్, కర్లా కేవ్స్ అండ్ ఇంకా అలాగా కొన్ని ఉన్నాయి. బట్ లోహాగఢ్ అంత ఎక్కువ కాదు. మాన్సూన్లో విజిట్ చేస్తారంటే ఎక్కువ పీపుల్ విజిట్ ఇట్ ఇన్ ద మాన్సూన్. విసాపూర్ కూడా పక్కనే ఉంది. ఆ పక్కన ఉన్న కొండ విసాపూర్ ఫోర్ట్. అది ఆ ఎదురుగున్న కొండ విసాపూర్. లోహా అంటే ఐరన్ ఫోర్ట్ అని అర్థం. అది దాని స్టాండింగ్ ఒక ఐరన్ అంత స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పి దీన్ని లోహాగఢ్ ఫోర్ట్ అని అంటారంట. ఎనీవేస్ పదండి చూద్దాం. వెల్కమ్ టు లోహాగఢ్ ఫోర్ట్. స్టెప్స్ ఇవి అంటే ఇంత స్మూత్గా ఉంటాయి అనుకోద్దు. కొంచెం కొంచెం అలాగా స్టీప్నెస్ పెరుగుతుంది. సంథింగ్ అరౌండ్ 30 minutes పడుతుందంట పైకి వెళ్ళడానికి. ఇది కూడా ఏఎస్ఏ అండర్లో. ఏఎస్ఏ అంటే తెలుసు కదా,
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 25 రూపీస్ టికెట్. ఈ మాన్యుమెంట్ కూడా ప్రొటెక్టెడ్ బై దెమ్. మనం ఆ టాప్కి వెళ్ళాలి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ఫోర్ట్ వాల్. చూడండి, ముల్షి లేక్. నేను స్టార్టింగ్ ఏంటంటే ఆ పాయింట్ నుంచి అలా వచ్చి అటు వెళ్ళి అలా తిరిగి వచ్చి ఇటు అలాగొచ్చి ఇలా వచ్చా. మళ్ళీ మున్షి లేక్ పక్క నుంచి ఇటులా వచ్చా. ఇటు వ్యూ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. విసాపూర్ ఫోర్ట్ కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది, పక్కనే కంబైన్డ్గా ఉంటుందంటే. కాకపోతే దానికి వెళ్ళాలంటే మళ్ళీ మనం అవతల పక్క వెళ్ళాలి. సో గైస్, ఇది ఫస్ట్ డోర్, గణేష్ దర్వాజా అంట. ఫస్ట్ డోర్ అంట గణేష్ దర్వాజా. ఇక్కడ కూడా చిన్న క్యానోన్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. చేంజ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. సమ్ వే టు గో అవుట్ అనుకుంటా. ఇక్కడ నుంచి శత్రువు చూడడానికి. గుడ్, లెట్స్ గో. బ్రెత్ టేకింగ్ వ్యూ అబ్బా. అక్కడ ఇంకొక డోర్ ఉంది, అక్కడ ఇంకో డోర్. హ్యావ్ టు వాక్ అవి అంత వెళ్ళి అలా వెళ్ళి ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఇంకంత ప్లేన్. ఇది ఇంకొక ద్వారం. స్టెప్స్ అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి కొంచెం పాడైపోయి, మేబీ తరాల నుంచి వర్షాలకు ఎటుకో పాడైపోయి ఉంటాయి. ఇక స్టోరీకి వస్తే, లోహగాడి. లోహం అంటే ఐరన్. ఐరన్ అంత స్ట్రాంగ్గా ఉండే కోట అని చెప్పి దీనికి లోహగాడ్ అని పేరు పెట్టారు. ఎవరు ఈ టైంలో స్టార్ట్ అయిందంటే లోకాన్య అనే వాళ్ళ డైనెస్టీలోని, వాళ్ళ రాజ్యంలోని స్టార్ట్ చేశారు. దట్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ 16th century and beginning of 17th century. See the view. Fantastic view. Second gate, Narayan Darwaj. Third, Hanuman Darwaj. ఇంకా టాప్ వచ్చేసినట్లే. పైకి రాగానే వెరీ ఫస్ట్ టాప్ వ్యూ ఈ ఫోర్ట్. పైకి రాగానే ఇంకా లోన కొన్ని మాన్యుమెంట్స్ ఉన్నాయి. గోడియాచ్ పాగా, లక్ష్మీ కోటి దర్గా ఈ రైట్లోకి వెళ్ళాలి. అండ్ మహాదేవ మందిర్, యమోక్ తలావ్, కోని తలావ్, బించు కాడ్ లెఫ్ట్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే లెఫ్ట్లోకి వెళ్ళాం. పైన ఒక హనుమాన్ మందిరం. ఆ స్ట్రక్చర్ అయితే ఈ మధ్య కట్టింది, మిగతా అయితే ముందు ఎప్పుడో ఉంది గుడి అయితే. లోహాగడికి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఇక్కడ నథింగ్, స్టీప్. ఈ రాయి అడ్డు ఉంది అంతే. అండ్ నేనైతే అలా చివరికి వెళ్దామని అనుకుంటున్నాను ఆ వ్యూ పాయింట్కి. అయితే ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఏమీ లేదు, కొండపైన నథింగ్స్ లెఫ్ట్. అంత రూయిండ్, పాడైపోయింది, డెమాలిష్డ్. అక్కడక్కడ ఏంటంటే చిన్న వెల్స్ చూడొచ్చు, వాటర్ స్టోరేజెస్. అండ్ ఇదిగో ఇక్కడ ఒక చిన్న పూర్తిగా ఇంకా శిథిలావస్థను అనలేము, ఇంకా పూర్తిగా ఏమీ లేని కొండ, ఐ మీన్ స్ట్రక్చర్. అక్కడ ఒక మాస్క్ ఒకటి ఉన్నది, దట్ ఈస్ గుడ్ ఇన్ కండిషన్. స్టెప్ వెల్ ఉన్నది. ఇదేంటంటే అన్ని రాజ్యాల తర్వాత, ఈవెన్ శివాజీ మహారాజ్ తర్వాత పాండవ్యాస్ ఎవరో ఉన్నారంట ఇక్కడ నివసించడానికి ఉండేవారంట. అప్పుడు చిన్న చిన్న ఇల్లులు ఇలాగా నుయ్యులు, వెల్స్ కట్టుకున్నారంట. నాకైతే ఇక్కడ కోటలు ఏం కనబట్టలేదు,
ఇలాంటి నూతులు కనబడుతున్నాయి. పండియన్స్ ఎవరో కట్టుకున్నాయి. అండ్ ఆ ప్రదేశానికి వెళ్ళడానికి దారి ఏంటో. కానీ రైడింగ్ షూస్ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తాను, అది హైలైట్ అబ్బా. జారుతుంది ఇలా గైస్, ప్రొటెక్షన్ కూడా లేదు. అటు వెళ్ళామా అయిపోయామా. అక్కడికి వెళ్ళడానికి వ్యూ అయితే అదిరిపోయింది. చూడండి, వాటర్కి గొయ్యలు పడ్డాయి. విసాపూర్ ఫోర్ట్ అయితే నా వెనకాతలు ఉన్నది కదా, అదే అనుకుంటున్నాను. ఐ థింక్ దాట్ ఈస్ ద విసాపూర్ ఫోర్ట్. అది ఈరోజు అయితే వెళ్ళడానికి అవ్వదా, సమ్ అదర్ టైం లేటర్. వెంచుకడ అంట ఆ స్పాట్ పేరు. ఏం క్లోజ్ చేస్తారు అది వెంచుకడ అంట. అది అల్టిమేట్గా ఉంది ఆ స్పాట్ కానీ ఆ వ్యూ కానీ సూపర్. కానీ అక్కడికి వెళ్ళడానికి దారి అయితే ఇక్కడ క్లోజ్ చేసింది, ఇటే వెళ్ళాలా. బట్ వై? ట్రై చేద్దామా, చూద్దాం. వెంచుకడ అవతల అక్కడ చూస్తుంది అంతా లోనావాలా సిటీ అదంతా ఆ వ్యాలీలో. లెట్ మీ జూమ్ ఇట్ మోర్ ఫర్ యూ. అది లోనావాలా సిటీ వ్యాలీ అంతా. వెంచుకడకి రోడ్ బ్లాక్, సో అక్కడికి వెళ్ళట్లేదు. రిటర్నింగ్ బ్యాక్. అది వెంచుకడకి అయితే వెళ్ళలేకపోయాను. అక్కడ కొంచెం బ్యారికేడ్స్ వేస్తున్నారు. దట్టు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే కొంచెం స్టీప్ ఉన్న చోట కొన్ని ఐరన్ గ్రిల్స్ వేశారు కదా, అవి విరిగిపోయి ఉన్నాయి. ఎడ్జ్ నుంచి నడాల్సి వస్తుంది. డిపార్ట్మెంటే వద్దన్నప్పుడు మనం ఎందుకు వెళ్దాం. బట్ స్టోరీకి వస్తే నెంబర్ ఆఫ్ డైనస్టీస్, ఎన్నో రాజ్యాలు ఈ కోటను పాలించారు. మొఘల్స్ ఫస్ట్ అయితే లోకానియా వాళ్ళు దీన్ని ఫోర్ట్ని బిల్డ్ చేశారంట. మొఘల్లో కూడా 5 years ఎంతో ఇక్కడ ఉన్నారంట. అండ్ ఫైనల్గా ఏంటంటే 1640s శివాజీ మహారాజా దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకొని మళ్ళీ 1650s టైంలో మొఘల్కి అప్పచెప్పాల్సి వచ్చింది. మళ్ళీ ఏం చేశారంటే 1660s సంథింగ్ అగైన్ మళ్ళీ ఒక 5-10 years తర్వాత దీన్ని తిరిగి మొఘల్ దగ్గర నుంచి ఆక్యుపై చేసుకొని దెన్ సూరత్ రాజ్యాలపైన గెలిచిన గుజరాతీస్ పైన గెలిచిన తర్వాత అక్కడ ఉన్న ట్రెజర్, బంగారం, వజ్రాలు అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వాడేవారంట. క్రమక్రమంగా ఇది తర్వాత ఈ కోటను అప్పట్లోనే విడిచిపెట్టారంట. అప్పట్లోనే విడిచిపెట్టేస్తే పాండియన్స్ ఎవరో ఇక్కడ నివసించడానికి ఉండేవారంట. ఆ తర్వాత రాజ్యాలు ఏం కాదు, నివసించడానికి ఉండేవారంట. అయితే ఒకటి ఇక్కడ మాత్రం చూడడానికి ఓల్డ్ స్ట్రక్చర్స్, ఆ మాస్క్ తప్ప ఏం లేదు. అండ్ అదిగో ఆ కనబడుతున్న ఇంకో కొండ, అది కొండ కాదు, అది ఫోర్ట్, అది విసాపూర్ ఫోర్ట్. అది కూడా చూసారు కదా ఎలా ఉందో. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలా. ఇప్పుడు నా రైడింగ్ షూస్తోని వాటితో వెళ్ళాలంటే ఐ కాంట్.
సో ఏం చేస్తానంటే టైం ఇట్స్ ఆల్రెడీ 3:30 అయింది. సో నేను కిందకు వెళ్ళేసరికి మోస్ట్ ప్రాబ్లీ 4:30 అవ్వచ్చేమో. 4:35 మధ్యలో వెళ్తాను. ఎక్కడానికి చాలా నెమ్మదిగా ఎక్కానులేండి. 1 అవర్ పట్టింది. 30 మినిట్స్ ఇట్స్ మ్యాక్సిమం ట్రెక్కింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి వెళ్తే. నాకు 1 అవర్ దరిదాపుల్లో దిగడానికి ఒక 1 అవర్ వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద పార్కింగ్. అక్కడికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అంత రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి లోనావాలాకి వెళ్ళిపోదాం. లోనావాలా చూపించారు కదా, ఆ వ్యాలీలోనే ఉంది. అండ్ విసాపూర్కి రేపు వెళ్దాం. రేపు విసాపూర్, బాజా కేవ్స్, కర్లా కేవ్స్, ఇంకో ఏవో ఫోర్ట్స్ ఉన్నాయి. మేబీ లోనావాలాలో నేను 2 days ఉండొచ్చు. ఈరోజు నైట్, రేపు నైట్ కూడా ఉంటాను. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉన్నది కాబట్టి లెట్స్ గో. కనబడుతుంది ఇక్కడ అప్పట్లో ఒక రాణి, మొఘల్ రాణి టోంబ్, అది సమాధి. కొండగా ఈ ఫోర్ట్కి ఈస్ట్ సైడ్ ఉన్నది అండ్ అది వెస్ట్ సైడ్. వెంచుగడ అనేది నార్త్ వెస్ట్ సైడ్ ఉన్నది. టోటల్ గోడ, కోట గోడ, ఇక్కడ దర్బార్లు, రాజమందిరాలు, మా రాణి మందిరాలు అన్నీ మొత్తం పోయాయి. ఐ థింక్ అది రాజమందిరం అనుకుంటాను. బోర్డింగ్స్ అయితే పెట్టలేదా. అండ్ ఇక్కడ మాస్క్ ఒకటే మిగిలింది, మంచి స్ట్రక్చర్లో, గణపతి మందిరం. లెట్స్ గో డౌన్ స్టేర్స్. కిందకి వెళ్ళడం ఈజీ. అదండి స్టోరీ అబౌట్ దిస్ ఫోర్ట్ లోహాగఢ్, ఆల్సో కాల్డ్ as ఐరన్ ఫోర్ట్. లోహాగఢ్ కిందకు వచ్చి స్టార్ట్ అయిపోయాను. టైం అయితే 4:40 సారీ. లైట్గా కిందకు వచ్చి మజ్జిగ అది తాగేసి ఇప్పుడు లోనావాలాకి స్టార్ట్ అయ్యాను. ఏంటి అని అంటే లోనావాలా వెళ్ళి రూమ్ తీసేసుకుంటాను. ఫస్ట్ థింగ్ రూమ్ తీసేసుకొని అప్పుడు ఐ విల్ విజిట్ రిమైనింగ్ ప్లేసెస్. రేపు మిగిలిపోయిన ప్లేసెస్ అన్ని రేపు విజిట్ చేస్తాను. సో లెట్స్ గో టు లోనావాలా. ప్రస్తుతం అయితే నాకు ఎంత డిస్టెన్సో తెలీదు. ఐ థింక్ 15 km ఉండొచ్చు. లోనావాలాలోని రూమ్స్ తక్కువగా దొరుకుతాయి అన్న ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి నేను అనుకోవడం. ప్రస్తుతం అయితే వెళ్ళి ట్రై చేద్దాం. చీప్లోని రూమ్స్ తీసుకోవడం కోసమని ట్రై చేద్దాం. లోనావాలా రీచ్ అయిపోయాను. అండ్ నౌ ఐఎమ్ ఎట్ ఎ హోటల్, బెన్ సంథింగ్, సార్ చెప్తాను హోటల్ నేమ్. రూమ్ అయితే ఇదిగోండి, గుడ్ రూమ్. ఆశ్చర్యపోతారు, నేను బార్గెయిన్ చేయలేదు. నైస్ డబుల్ బెడెడ్ అండ్ ఒక బాల్కనీ వ్యూ, టీవీ అండ్ ఎవ్రీథింగ్స్ నార్మల్. బాత్రూమ్ అయితే 3 star హోటల్ కెపాసిటీ ఉంది. కాకపోతే అనుకోకుండా చెక్ చేశారు. గూగుల్లో చూసిన ఆర్ ప్లస్ గూగుల్లో చూస్తే 3 star అని ఉన్నది. బట్ నాకు తెలిసి ఇక్కడ ఒక సుమారు 20-30 రూమ్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి నేను ఒక్కడనే ఉన్నాను. వేరే బుకింగ్స్ అయ్యాయో లేదో నాకు తెలియదు. నైస్ బెడ్, నైస్ తలగాడ. హోటల్ నేమ్ అయితే చెప్తాను. బట్ రూమ్ కాస్ట్ ఏంటి 1000 రూపాయలు. బార్గెన్ చేయలేదు నేను. బార్గెన్ చేస్తుంటే 800 కూడా ఇద్దనేమో. 1000 రూపాయలు ఫైనల్ అయిపోయింది. కేవలం ఎందుకు అని అంటే
హోటల్ బయట రెనోవేషన్స్ జరుగుతున్నాయి. లెట్స్ సీ. హోటల్ బయట అన్ని రెనోవేషన్స్ అవుతున్నాయి. ఈ రెనోవేషన్స్ కోసం అని చెప్పి ప్రస్తుతం ఈ ఈ టైంలో కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఏసీ. వర్కింగ్గా కాదా చూద్దాం అంటే ఇట్స్ వర్కింగ్. సో అదండి రూమ్ విషయాలు. హ్యాపీ. 2 days ఉండిపోతున్నాం కదా, 2 days కోసం చూశాను. ఒక గంట అయితే చూశాను. బయట హైవే దాబాకం రూమ్స్ ఉన్నాయి. అవి సంథింగ్ లైక్ 1500 చెప్పారు, నాన్ ఏసీ. ఇదైతే నాకు ఏసీయే. ఫుడ్ కూడా ఉన్నది, ఫుడ్ కూడా ఉండొచ్చు. అది. సో దట్స్ ఆల్. ఈరోజు మొత్తం నేను ఎన్ని ప్లేసెస్ తిరిగాను? 3 places విజిట్ చేశాను. తిరగడం కాదు, బుల్షీ లేక్, తమ్హిని ఘాట్ వాటర్ ఫాల్కి వెళ్ళలేదు, సింగిల్ అయిపోయాను, వెళ్ళలేకపోయాను. ఘాట్ అయితే సూపర్. అండ్ తర్వాత లోహా ఘాట్ 2.5 hours ఆఫ్ ట్రెక్, అంటే వెళ్ళి చూసి రావడానికి, విచ్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ప్లేస్. అండ్ నౌ లోనావాలా. ఇప్పుడు లోనావాలా. అండ్ దాట్స్ ఆల్ నైస్ ప్లేసెస్ ఐ విజిటెడ్ మహారాష్ట్రలోని హిల్ స్టేషన్స్. That's all from Lonavala. Hope you are enjoying my videos, and don't forget to give a like and subscribe. Thank you and good night. Catch you up tomorrow morning.